నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇప్పుడు చైనా, జపాన్ దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. చైనాని వదిలేసి చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ భారత్ వైపు చూస్తుంది. ఎందుకోసం జపాన్ భారత్ వైపు చూస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ జనాభా 143 కోట్లుగా నమోదైంది. యువ భారతంలో 66%, అనగా 80.8 కోట్లు 38 ఏండ్లలోపు వారు ఉన్నారు. 18 నుంచి 35 మధ్య వయసున్న యువత 60 కోట్లుగా ఉన్నారు. 25 ఏండ్లలోపు యువత పిల్లలు 50% పైగా ఉన్నారు. 15 నుంచి 29 వయసు కలిగిన జనాభాను యువత అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచ మానవాళిలో యువత సగటు వయసు 31 ఏండ్లు ఉండగా భారత జనాభా సగటు వయసు 29.5 ఏండ్లు ఉండడంతో మన దేశాన్ని యువ భారతం అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తున్న విషయం మన దేశాభివృద్ధికి ప్రధాన బలం కావాలి. 2024 అంచనాల ప్రకారం మొనాకో దేశ జనాభా సగటు వయసు 56.2 ఏళ్లు, జపాన్ 49.5, ఇటలీ 48.1, జర్మనీ 46.7, ఫ్రాన్స్ 42.4, యూకే 40.6, అమెరికా 38.8 నమోదు కాగా అతి తక్కువ సగటు వయసు ఉన్న దేశాలుగా 15.1తో నైగర్, 15.5తో ఉగండా ఉన్నాయి. భారత్లో ఉపాధి సంక్షోభం యువత అధికంగా వేధిస్తుంది. యువ భారతాన్ని ఉద్యోగ ఉపాధి సంక్షోభం వెంటాడుతుంది. ఇటీవల విడుదలైన భారత ఉద్యోగ ఉపాధి నివేదికను ఒకసారి పరిశీలిస్తే 2024 ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ను మనం పరిశీలిస్తే పలు నిరుద్యోగ అంశాలను వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO, మానవ అభివృద్ధి విభాగం IHD సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం యువ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ విద్యార్హతలకు తగిన అత్యాధునిక నైపుణ్యాలు కొరవడంతో ఉద్యోగ ఉపాధులకు దూరం అవుతున్నట్లుగా తెలుస్తుంది. సెకండరీ, ఉన్నత విద్యార్హులు నిరుద్యోగ యువత 2000లో 35.2% ఉండగా 2022లో 65.7% వరకు పెరిగింది. గత 2 దశాబ్దాల్లో సెకండరీ విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 6 రెట్లు పెరిగింది. డిగ్రీ ఆపైన విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 9 రెట్లు పెరగడం గమనించారు. జపాన్లో వృద్ధుల జనాభా అధికంగా ఉంది. అభివృద్ధి చెందిన జపాన్ ప్రస్తుత జనాభా 12.3 కోట్లుగా ఉంది. జపాన్ ప్రజల సగటు వయసు 46.7 ఏండ్లుగా నమోదు కావడంతో అక్కడ యువత జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రతి 10 మంది జపనీయుల్లో ఒకరు 80 ఏండ్లు దాటిన వారే ఉన్నారట. 15 ఏండ్లలోపు వారు 11.98%, 15 నుండి 64 ఏండ్ల జనాభా 59.32% ఉన్నారు. జపాన్ జనాభాలో 65 ఏండ్లు దాటిన వృద్ధుల జనాభా దాదాపు 3వ వంతు 3.6 కోట్లుంది. జపాన్లో వృద్ధ జనాభా పెరగడంతో పాటు ఆ దేశ జనాభా వేగంగా తగ్గడం ప్రమాద హెచ్చరికగా పేర్కొంటున్నారు. జపాన్ జననాల రేటు తీవ్రంగా తగ్గడం, మరణాల రేటు రెట్టింపు కావడంతో జపాన్ అదృశ్యమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ దేశ ప్రధాని సైతం పేర్కొనడం అక్కడి పరిస్థితి గంభీరతను వెల్లడిస్తుంది. 2022లో జపాన్లో జననాలు 8 లక్షలు ఉండగా మరణాలు 15.8 లక్షలు నమోదు కావడం గమనించారు. నైపుణ్య యువతకు గిరాకీ ఉంది. జపాన్లో యువ జనాభా తగ్గడం, వృద్ధుల జనాభా పెరగడంతో వివిధ ఉద్యోగ ఉపాధుల నిమిత్తం అవసరమయ్యే నైపుణ్య యువత కోసం భారత్ వైపు చూడడం క్రమంగా పెరుగుతుంది. యువ జనాభా అధికంగా ఉన్న భారత్కు చెందిన నైపుణ్య యువతకు జపాన్, US లాంటి పాశ్చాత్య దేశాల్లో గిరాకీ పెరుగుతోంది. గత 3 దశాబ్దాల్లో జపాన్ ఉద్యోగ శ్రామిక వర్గ జనాభా 15% కుంచుకుపోవడంతో నేడు భారత్కు చెందిన ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నోక్రాట్లకు గిరాకీ పెరుగుతోంది. జపాన్ సుజుకి ఫ్యాక్టరీలో 400 మందికి పైగా భారత ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు జపాన్లో వైద్యులు, డ్రైవర్స్, గృహ నిర్మాణ వర్కర్స్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. జపాన్లో పనిచేసే వయసు కలిగిన జనాభా తగ్గడంతో రిటైర్మెంట్ వయసుతో పాటు ఓవర్ టైం సౌకర్యం కూడా పెంచడం జరుగుతుందట. జపాన్లో డ్రైవర్ల సగటు వయసు 59 ఏండ్లు. నిర్మాణ రంగంలో 25% జపనీల వయసు 60 దాటడం, వ్యాపార వర్గాలు 70 ఏండ్లు దాటిన వృద్ధులు కూడా పనిచేయడం గమనిస్తున్నాం. కొన్ని నిర్ధారిత నైపుణ్యాలు కలిగిన ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు 5 ఏండ్ల పాటు జపాన్లో పనిచేయడానికి అవకాశం కల్పించారు. ఉన్నత విద్య, అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ యువతకు శాశ్వత నివాసం కూడా కల్పిస్తున్నారు. పర్యాటక, ఉపాధ్యాయ, అధ్యాపక రంగాల్లో కూడా భారతీయులకు జపాన్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. జపాన్, US, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల్లో ఉద్యోగ ఉపాధి పొందడానికి భారత్కు చెందిన యువత సరైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యత, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. యువ భారత సమగ్రాభివృద్ధికి బాటలు పడాలి. విద్యకు సరైన నైపుణ్యం తోడైతేనే యువ భారతం సమగ్రాభివృద్ధికి బాటలు పడతాయని కూడా గమనించాలి. ప్రస్తుతం అత్యధికంగా వ్యవసాయ రంగంలో శ్రమిస్తున్న యువత ఆధునిక మార్పులకు అనుగుణంగా పట్టణ, నిర్మాణ, సేవా రంగాల వైపు చూస్తూ ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడి సతమతమవుతున్నారని తెలిసింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ను సత్వరమే ఏర్పాటు చేసే ప్రణాళికల ప్రకారం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సుల్లో నైపుణ్య శిక్షణను కూడా అందించాలి. కోర్సులు, పాఠ్యాంశాల్లో పరిశ్రమల అవసరానికి తగ్గట్టుగా మార్చడం, అప్రెంటిస్షిప్, మెంటరింగ్, వృత్తి విద్యా కేంద్రాలను పరిశ్రమలతో అనుసంధానం చేయడం, ప్రైవేటు నైపుణ్య కేంద్రాలకు రాయితీలు ఇవ్వడం, పన్నులు తగ్గించడం లాంటి చర్యల ద్వారా నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. నైపుణ్య నిధిగా భారత్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెలిగేలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విభాగాలన్నీ సక్రమంగా పనిచేసి యువతకు సరైన శిక్షణ ఇస్తే ప్రపంచానికే భారత్ యువకులను అందించి, అంటే
వర్క్ చేసే వర్కర్స్ను అందించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ యువతకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మంచి స్కిల్ సెట్స్తో భారతీయ యువకులు ప్రపంచ నలుమూలలా వర్క్ చేసి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ కూడా ఎక్కువగా భారత్ వైపే దృష్టి సారించింది. భారత్లో ఉన్న యువతను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటుంది. యువ భారతానికి అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంది. యువ భారతీయులు అక్కడికి వస్తే వారికి ఉపాధి కల్పిస్తాము, శిక్షణను కూడా ఇస్తామని చెప్తోంది జపాన్. సో రానున్న రోజుల్లో భారతీయ యువకులకైతే మంచి డిమాండ్ ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.